సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. రీసెంట్ గా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు ఓ ప్రెస్ మీట్ నిర్వహించి మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ఇంతకీ ఆ ధర్నా దేని గురించి అంటే తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. తమిళనాడులో తెలుగు భాషకి అవమానం జరుగుతుంది. తమిళనాట ఉన్న తెలుగు వాళ్ళు తెలుగు భాష నేర్చుకునే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం కల్పించడం లేదు. తెలుగు భాషను ఏ విధంగానూ తమిళనాడులో ప్రోత్సహించకూడదు అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కొన్ని అంశాలకు వ్యతిరేకంగా మహాధర్నాన్ని నిర్వహించి తెలుగు భాషకు తమిళనాట సమున్నత స్థానం కల్పించాలి అన్న డిమాండ్ ని వినిపించాలని డిసైడ్ అయ్యారు. ఇలా ఒకవైపు తమిళనాడుకి అగెనిస్ట్ గా ఓ కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు తమిళనాడుకి సపోర్ట్ చేస్తూ చాలా మంది తెలుగు స్టార్స్ ముందుకొచ్చారు. అంటే ధర్నాకి సంబంధించి కాదు, మహా కష్టంతో కొట్టుమిట్టాడుతున్న తమిళనాడుకి, ముఖ్యంగా చెన్నైకి చేయూతనివ్వడానికి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయింది. అక్కడి చాలా ప్రాంతాలని వరద నీరు ఆక్రమించుకుంది. ప్రజలకి ఆహారం, నీళ్లు అందగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత భారీ తరహాలో వర్షాన్ని చెన్నై నగరం 100 ఏళ్ల క్రితం చూసిందంట. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి చాలా దారుణం అని విశ్లేషకులు వర్ణించడం కనిపిస్తా ఉంది. ఇంకా వానలు పడుతూనే ఉన్నాయి. మరికొన్ని రోజుల పాటు వానలు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సహాయక చర్యలు కూడా చురుగ్గా సాగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖులని కాదు, సినిమా స్టార్స్ అని కాదు, సామాన్య జనం అని కాదు, అందరూ కూడా ఎవరు వీలుని బట్టి వాళ్ళు ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడటానికి ముందుకొస్తున్నారు. సోషల్ మీడియాని ఉపయోగించుకుని రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఫిల్మ్ స్టార్స్ అందరూ కూడా అపాయంలో ఉన్న వారిని రక్షించే విధంగా వారి అభిమానుల్ని మోటివేట్ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రముఖులందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళాలు ప్రకటించడం మొదలు పెట్టారు. ముందు రజనీకాంత్ ప్రకటించారు. ఆ పైన కొంతమంది తమిళ స్టార్స్ వాళ్ళ బాధ్యతని నిర్వహించడానికి ముందుకొస్తున్నారు. వాళ్ళని చూసి తెలుగు స్టార్స్ కూడా చెన్నైకి చేయూతనివ్వడానికి సిద్ధమయ్యారు. అల్లు అర్జున్ 25 లక్షలు, జూనియర్ ఎన్టీఆర్ 10 లక్షలు, మహేష్ బాబు 10 లక్షలు, ఇలా ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు విరాళాలు ప్రకటించడం మొదలు పెట్టారు. అంటే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరికీ కూడా దాదాపు 80% మందికి చెన్నైతో విడదీయరాని అనుబంధం ఉంది. ఎందుకంటే 90s వరకు కూడా తెలుగు సినిమా పరిశ్రమ చెన్నైలోనే ఉంది. ఆ ప్రేమని అందరూ కూడా చెన్నై మీద ప్రదర్శిస్తున్నారు అనే మాట్లాడుకోవాలి. ఎస్, ఇది రైట్ టైం. చెన్నైని అందరూ ఆదుకోవాల్సిన సమయం. టాలీవుడ్ స్టార్స్ అందరూ తెలుగు ప్రజానికానికి గర్వం కలిగించేలాగా రియాక్ట్ అవుతా ఉన్నారు. చెన్నై తొందరగా కోలుకోవాలని మనందరం కోరుకుందాం. అదే సిచ్యువేషన్ తమిళనాడు ప్రభుత్వానికి అగెనిస్ట్ గా ధర్నా జరగాల్సి ఉంది. ఈలోపు వారికి సహాయం చేయాల్సిన పరిస్థితి. వెనక్కి తగ్గలేదు, చేయడానికి ముందు గురికారు. దీన్నే మానవత్వం, సామరస్యం అంటారు. ఒకరికొకరం సహాయం చేసుకుంటున్నాం. మనం ఒక దేశంలో ఉంటున్నాం, మనమంతా ఒక్కటే. అలాంటప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నవారు వేరే ప్రాంతం వారి మనోభావాల్ని ఎందుకు తక్కువ చేసి చూడాలి? తమిళనాడు గవర్నమెంట్ తెలుగు భాషకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల గురించి పునరాలోచించుకోవాలి ఒకసారి. ఒకరికొకరం అండగాను తోడుగాను ఉంటే ఎంతటి మహా కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. తమిళనాడే కాదు, ఆంధ్రప్రదేశ్ లోని 3 జిల్లాలు కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. ఆ 3 జిల్లాలకి చేయూతనివ్వటమే కాదు, చెన్నైకి అండగా నిలబడటంలో తెలుగు వాళ్ళు బాధ్యతగానే వ్యవహరిస్తారు. తమిళనాడులోని 13 జిల్లాల్లో వర్షాల కారణంగా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇక వరుణ్ దేవుడు శాంతించాలి, తమిళనాట మామూలు పరిస్థితులు ఏర్పడాలి అని మనందరం కూడా భగవంతుని కోరుకుందాం. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.